తిరుపతిలో లడ్డూని అపవిత్రం చేశారు. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు, చేప నూనె ఇలాంటివి ఉపయోగించడం జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక నుంచి నెయ్యికి సంబంధించినటువంటి పరీక్షలు చేయటానికి తిరుమలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ని ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జూలై నెలలో ఈ శాంపిల్స్ను పరీక్షించినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వీళ్ళ దగ్గర నుంచే పరికరాలు కొంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా వీళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను అందించడానికి ముందుకు వచ్చినట్లుగా సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 75 లక్షల రూపాయలతోటి ఈ పరికరాలను ఒక ల్యాబ్ని తిరుమలలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే నేతిని పరీక్షించేటువంటి కొన్ని సదుపాయాలు 2015-16 మధ్యలోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైనటువంటి నిర్వహణ లేనటువంటి కారణంగా ఈ ల్యాబ్ మూలబడిందని, ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు ఇక్కడ జరపట్లేదని ఒక రిటైర్డ్ ఉద్యోగి పరీక్షలు జరుపుతున్నారని చెప్తున్నప్పటికీ కూడా అందులో వాస్తవాలు కానీ సరైనటువంటి నివేదికలు కానీ లేవు అనేది టీటీడీ చెప్తున్నటువంటి అంశం.